బ్రేకింగ్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం రేపుతుంది. రుద్రంగిలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర వామమ్మ ఆలయం పరిసరాల్లో సంచరిస్తుంది. రాత్రి ఓ బండపై ఉన్న చిరుతను స్థానికులైతే గుర్తించారు. సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. రుద్రంగి మర్లమడ్ల మనాల ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని అటవీ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం రేపుతుంది. రుద్రంగిలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంది చిరుత. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, సంచలనం అనేది పూర్తిగా కలకలం రేపుతా ఉంది. రుద్రంగికి సంబంధించి ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇక బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి చిరుత సంచారం అంటూ కూడా ప్రధానంగా సోషల్ మీడియా వ్యాప్తంగా ఇక కొంతమంది అంటే చిరుత బండరాయి పైన నిలబడ్డ సిచ్యువేషన్ అంతా కూడా కెమెరాలో అటు వెళ్తున్న వారంతా కూడా చిత్రీకరించారు. దాని సోషల్ మీడియాలో కూడా ఇది అలచల్ రేపుతా ఉంది. మొత్తానికైతే ఇక గ్రామస్తులంతా కూడా చిరుత ఈ వైపు సంచారం చేస్తుందనేది కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కూడా ఇటు మానాల కావచ్చు, ఇటు మరిమడ్ల, అదే విధంగా రుద్రంగికి సంబంధించిన ఈ పరిసర గ్రామ ప్రాంతాలలో చిరుత సంచరిస్తుందనేది కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఫారెస్ట్ అధికారులకు సంబంధించి కూడా ఎవరు కూడా ఒక్కొక్కరిగా బయటకు రావద్దు, ఖచ్చితంగా పొలాలకు వెళ్లే వారంతా కూడా రైతులంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ యొక్క చిరుత సంచారం అనేది ఇప్పుడు ఇది మొదటి సిచ్యువేషనే కాదు. ఇది ఇటు కోనరావుపేట కావచ్చు, అదే విధంగా ఇటు మరిమడ్ల కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కూడా చాలా సందర్భాల్లో ఇటు ఆవులను లేగదూడలను కూడా చిరుత చంపేసిన సంఘటనలు కూడా చాలా సందర్భాల్లో చూసాం. ఇక ఇప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా చిరుత సంచరిస్తుంది, అందరూ అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే ఇది పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశంగా చెప్పొచ్చు. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.